అమరులైన కుటుంబాలకు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ళకు అందుకుంటానన్న ఉద్దేశంతో 16 మంది అమరులైన కుటుంబాలకు వాళ్ళకు ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు, వాళ్ళ ఇంటికి ఉద్యోగం, అదేవిధంగా వాళ్ళు స్థిరం లేని వాళ్ళకి భూమి ఇస్తానికి సందర్భంలో చెప్పడం జరిగింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఏర్పాటై సిద్ధాంతాలని తమకు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. దయచేసి మీరు ఖబర్దార్. ఏదైతే మన ఆదివాసీ సోదరులు అంతా కలిసిమెలిసి ఉన్నప్పుడు మధ్యలో చుచ్చి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిల్లర చేద్దామన్న ఉద్దేశంతో మీ పాలసీ నడుస్తుంది. మాకు సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడ ఇంద్రవీలు కాకుండా ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయో మా సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము పాలవుతున్నాం, అది పాలిస్తున్నాం. ఇది పటేల్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఏదైతే సారమేడి వ్యవస్థ ఉందో దాన్ని మనం పకడ్బందీగా అమలు చేసినటువంటి కొన్ని హేమంతరావు జరిగినటువంటి ఘట్టాలు చేసినట్టు సినిమాలు ఉన్నాయి. దాన్ని బట్టి మేము చేస్తున్నాం తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు మన గ్రామాలుగా పోయి మన ఏవైతే ఆదివాసీ పటేల్స్